చాలామంది ఒంగోలు నుంచి కరీంనగర్ వెళ్ళే బస్సుల గురించి వివరాలైతే ఇవ్వండి అని కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగినారు. ఎక్కడంటే మనకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు కరీంనగర్ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒంగోలు నుంచి కరీంనగర్ వెళ్ళే సర్వీస్ నంబర్ 7139 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కరీంనగర్ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, నందిగామ, కోదాడ, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, హుజురాబాద్ మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది. ఈ బస్ చిలకలూరిపేటకు రాత్రి 7 గంటల 20 నిమిషాలకు, గుంటూరుకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు, విజయవాడకు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు, కోదాడకు అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాలకు, ఖమ్మంకు అర్ధరాత్రి 1 గంట 10 నిమిషాలకు, వరంగల్కు తెల్లవారుజామున 3 గంటలకు, హన్మకొండకు తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు, కరీంనగర్కు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది. ఒంగోలు నుంచి కరీంనగర్కు సుమారుగా 518 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 15 నిమిషాలు. ఒంగోలు నుంచి కరీంనగర్కు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1000 రూపాయలు అవుతుంది. ఈ బస్సుని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే టీజీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే 1000 రూపాయలు అవుతుంది. అదే మీరు అభి బస్సులో బుక్ చేసుకుంటే ఒక 40 రూపాయలు, అంటే 1040 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కరీంనగర్ నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నంబర్ 7138 టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరుతుంది. ఈ బస్ వరంగల్కు రాత్రి 9 గంటల 50 నిమిషాలకు, ఖమ్మంకు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు, కోదాడకు అర్ధరాత్రి 1 గంట 20 నిమిషాలకు, విజయవాడకు తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు, గుంటూరుకు తెల్లవారుజామున 5 గంటలకు, ఒంగోలుకు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ 11 గంటల 30 నిమిషాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.